హాయ్, ఈరోజు వీడియో ములంకాడ మామిడికాయ కూర అండి. మొన్న ఒక వీడియోలో చెప్పాను ఈ కూర చేస్తానని. చూడండి, మా కోనసీమ మా ఊరు వంట ఎలా చేస్తానో చూడండి. ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు అన్నమాట. అవి ములంకాడ ముక్కలు అండి. అవి ఉడకబెట్టి ఉంచాను. ఎందుకంటే మామిడికాయలు వేస్తే గమ్మున ఉడకవండి, అందుకోసం సెపరేట్గా ఉడకబెట్టుకుంటే మంచిది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసండి. నేను నూనె కొంచెం ఎక్కువ వేస్తాను. చూడండి, ఇప్పుడు నూనె పోయలేదు, కొంచెం మిస్ అయింది. సరే, ఉల్లిపాయ ముక్కలు వేసాను. నేను ఉల్లిపాయలు ఎక్కువ వాడతానండి, ఎందుకంటే మాకు ఉల్లిపాయలు ఎక్కువ వాడటం అలవాటు. మా సైడ్ ఎక్కువ వాడతాం. ఇక్కడైతే తక్కువే వేసుకుంటారు ఉల్లిపాయలు. అనుకుంటారు ఉల్లిపాయలు ఎక్కువైతే ఉల్లిపాయ తీపి వచ్చేస్తుంది కూరని, కానీ తీపి రాదండి. ఎందుకంటే ఉప్పు కారం కరెక్ట్గా అయితే అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే తీపి రాదు. అది ఉప్పు కారం తక్కువ వేసుకుంటే తప్పకుండా తీపి వస్తుంది కూర, ఎందుకు రాదు. కాకపోతే మనం వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మేము ఎక్కువ వేసుకుంటాం. పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ వేస్తాను నేను. అంటే ఇక్కడ వాళ్ళు అంటారు, మాది వైజాగ్ వాళ్ళు అంటారు ఈ ఉల్లిపాయలు ఎక్కువ వాడతారు మీరు అని. కానీ ఉప్పు అది ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వాడినా ఏం పర్లేదు. అంటే తక్కువ వేసుకున్నాం అనుకోండి, ఉప్పు కారం తక్కువ వేసుకోవాలి, అంతకన్నా ఏమీ లేదు. అవి తక్కువ వేసుకుంటే గ్రేవీ తక్కువ ఉంటుంది. మాకు గ్రేవీ ఎక్కువ కావాలి, అందుకోసం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం. ఎందుకంటే నాకు మా ఊరు అలవాటు, మా పిల్లలకు కూడా అదే అలవాటు. గ్రేవీ బాగా ముద్దగా ఉండాలి, పలచగా ఉండకూడదు. అందుకోసం ఉల్లిపాయలు ఎక్కువ వస్తే మరి గట్టిగా చేసుకున్న కూర ఎక్కువ అవుతుంది. ఇక్కడ వాళ్ళు అలా అంటారంటే ఎక్కువ వేసుకుంటారు మీరు, మీ కూర తీపి రాదా అని. రాదండి, బాగుంటుంది. మా పిల్లలకి అదే అలవాటు. నేను నా చేతి వంట. ఉల్లిపాయలు బాగా వేపాలండి. అది ముందు బాగా వేగితే తీపి పోద్ది, అంతగా తీపి ఉండదు. ఈ తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలండి. మామిడికాయ ముక్కలు వేగిన తర్వాత బాగా మామిడికాయలు ముక్కలు వేసేయాలి. మామిడికాయ వేసిన తర్వాత మామిడికాయ నేనైతే ఎలా తీస్తాను మీకు చూపించడం కోసం తీస్తాను. అలా కూరేసాను, ముక్కలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కోరాను అన్నమాట మామిడికాయని. అలాగా కూరేసాను. మీకు చూపించడం కోసం కొంచెం చూపిస్తున్నాను అంతే, అంతకన్నా ఏమీ లేదు. బాగా అది మగ్గిపోద్దులండి అలా తిప్పుతూ ఉంటే. మూత పెట్టి 1 నిమిషం ఉంచాలండి. అలా 2-3 నిమిషాలు, అదే 1 నిమిషం చాలండి, గమ్మునే మగ్గుతుంది. మగ్గిన తర్వాత కలపాలండి. కలిపి కొంచెం 2-3 సార్లు కలిపితే అంత కలుస్తుంది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. నేను కారం ఎక్కువ వేస్తాను, చెప్పాను కదా. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను అంటే కారం, ఉప్పు ఎక్కువ వేస్తాను. మీకు కావాల్సింది అయితే ఉల్లిపాయలు అయితే తక్కువ వేసుకుంటే కారం అయితే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేసిన తర్వాత మళ్ళీ కలుపుకునండి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసేసుకోవాలండి. అందులో ములక్కాడ ముక్కలు వేసుకొని మళ్ళీ కలుపుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను అది రాలేదు ఉప్పు. నేను కొళ్ళుప్పు వేస్తాను, సాల్ట్ అయితే తక్కువ వాడనండి, చాలా తక్కువ. ఎక్కువ నేను ఏ కూరలైనా కొళ్ళుప్పు ఎక్కువ వాడతాను. చూడండి,
ఇప్పుడు కలిపి నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు నూనె చిరపెట్టలాడిన తర్వాత పైకి వచ్చాక నీళ్ళు పోసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కలిపి బాగా దగ్గరగా అవ్వాలి. అందుకని కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంది. కొద్దిగా చింతపండు అండి, కొంచెం చింతపండు వేసుకుంటే, అంటే మామిడికాయ పులిపే కదా చింతపండు ఎందుకని అనుకుంటారేమో. నాకైతే కొంచెం అన్నిట్లో టమాటా ములక్కాడ అయినా సరే నేను కొంచెం చింతపండు వేస్తాను. అది మీ ఇష్టం. పులుపు ఎక్కువ తినలేను వేసుకోని అవసరం లేదు, నేనైతే వేస్తాను. దాంతోపాటు కొంచెం పంచదార కూడా వేసుకోవాలండి. ఆ పులుపుకి టేస్ట్ వస్తుంది. పంచదార వేస్తే అంత పుల్లగా అనిపించదు, ఒక రకమైన టేస్ట్ వస్తుంది. అందుకని కొద్దిగా పంచదార. ఓకేనా? చూసారు కదా మా కోనసీమ, మా ఊరు వంట ఎలా ఉంటుందో. మీరు చూసి మీరు కూడా వండుకుని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత మీరు ఆపేసుకోవచ్చు. ఇట్లాగా పైకి నూనె చాలాలన్నమాట. కూర రెడీ అయిపోయింది.